ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేనైతే దోసకాయ పప్పు చేద్దామని కుక్కర్ అయితే తీసిన. దోసకాయ పప్పు అయితే వేస్తా. నేను పప్పు పైన ఉంది. పప్పు డబ్బా అయితే తీసుకుంటా. ఇవ్వండి, పప్పు డబ్బా అయితే తీసిన. పప్పు తీసుకొని కుక్కర్లో అయితే మనం తగినంత పప్పు తీసుకుందాం. కప్పు ఉంది కదా, ఈ కప్పుతోటి అయితే నేను ఈ కప్పుతోటి 1.5 కప్పు అయితే తీసుకుంటా. చూడండి, 1 కప్పు. ఒకటిన్నర కప్పు. ఇప్పుడు పప్పుని కడిగేసుకుందాం. ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే పప్పుకు కావాల్సిన కింద అయితే పెట్టేసుకున్నా రెడీగా. పప్పు కడిగేసి ఇప్పుడు పచ్చిమిర్చి నీళ్ళల్లో వేసుకుందాం. పచ్చిమిర్చి నీళ్ళల్లో వేసుకున్నాం కదా. దోసకాయ అయితే పీలర్ తీసుకొని దోసకాయ అంతా చివేద్దాం. ఉల్లిగడ్డ కట్ చేసుకుంటా. పచ్చిమిర్చి కడిగి పప్పులు అయితే వేస్తా. చూడండి, ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు అన్నీ అయితే కట్ చేసి పెట్టేసిన పప్పులకి. మీకు టమాటా చూపిలా కదా, నేను టమాటా కూడా వేసినానండి. టమాటా చూపిస్తుండండి. టమాటా, దోసకాయ, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, ఇక్కడ మూలలో ఉందో చూసినరా, కరివేపాకు, ఇవన్నీ వేసిన. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర, ఇంకా సాల్ట్ తగినంత వేసుకోండి మీరైతే. మాకు తగినంత నేను చూసి వేసుకుంటాను. నేను కొలతలు అయితే చెప్పట్లేదండి. ఇప్పుడు ఎవరెవరి ఇంట్లో ఎంతమంది ఉంటారనేది తెలియదు కదా. 4 ఉన్న వాళ్ళు 4కు తగినట్టు చేసుకుంటారు. 5 ఉన్న వాళ్ళు 5 ఉన్నట్టు చేసుకోవాలి. ఆయిల్ వేసినావు, ఉప్పు వేసిన, నూనె వేసిన, ఇంకా జీలకర్ర వేసిన, పసుపు వేస్తా. ఇవ్వండి, పసుపు కూడా వేసిన. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచుకుందాం. మూత ఒట్టిగా పెట్టి వస్తున్నా ఫ్రెండ్స్. పప్పు అయితే చూడండి, ఇంకా నేను కలపలేదు. సొర్రుగా సౌండ్ వస్తుంది. సిమ్లోనే పెట్టి ఉంచిన. ఇంకా మా ఆయన అప్పుడు కొత్తిమీర తీస్తామంటే వెళ్ళండి తీసుకొచ్చేయండి. ఇంకా కొత్తిమీర కూడా అయితే నేను వేస్తాను. దాంతో ఒకసారి కలుపుకుందాం. ఇంకండి, ఇదంతా అయితే మంచిగా కలుపుకుందాం. నేను ఒకసారి కలిపిన అంతా కలిపి నేను కారం అయితే వేస్తలేనండి. చూసారా, పచ్చిమిర్చి కారం అయితే వేస్తలేను. ఇప్పుడు నేను కొత్తిమీర కట్ చేసి ఎసరు పోస్తా. నాకు వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకని నేనే తీసుకుంటా, నేనే చూపిస్తాను. ఓకేనా? అదిగోండి ఫ్రెండ్స్, నేను కొత్తిమీర అయితే కట్ చేసేసిన. ఇది కలిపి ఇప్పుడు ఎసరు పోస్తా. ఎసరు పోసి విజిల్ పెట్టేస్తే కుక్కర్ విజిల్ వచ్చిందండి. దోసకాయ మగ్గింది. దోసకాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ మగ్గినాయి. ఆయిల్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఎసరు పోస్తాను. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకుందాము. మంట ఎక్కువ పెట్టుకొని పప్పు అంతా లోపలికి అయితే అనుకొని మంచిగా ఇంకా కొంచెం ఎసరు పోసేసి నేను విజిల్ అయితే పెట్టేస్తాను. ఇవ్వండి, పోసిన నేను తగినంత అయితే పోసుకున్నా. ఇప్పుడు విజిల్ అయితే పెట్టేసుకుంటున్నా. విజిల్ అయితే పెట్టేసిన. ఇంకా ఒక 3 విజిల్ రానిచ్చి నేనైతే బంద్ చేస్తా. ఇగో పోపుకు కూడా రెడీగా పెట్టుకున్నా. ఈలోపు నేను ఏం చేస్తానంటే బియ్యం కడిగేసి పొయ్యిన పెట్టేసుకుంటా.
బియ్యం అయిపోయి ఉండి బియ్యం బ్యాగ్ కూడా ఇప్పుడే తెచ్చేయండు. బియ్యం అందులో పోసేసి ఇంకా నూకలు ఉన్నాయండి. నూకలు అయితే వండమంటారు మా వాళ్ళు. చూస్తా నూకలు వండాలన్నా బియ్యం వండాలన్నా చూసి పెట్టేస్తా. అదండి బియ్యం అయితే నేను పోస్తాను. మొదటగా నేను బియ్యం తెచ్చినప్పుడు ఎప్పుడైనా పిడికిలతోటి పిడికిడి బియ్యం అయితే తీసి మేము చర్చిలో సందా బియ్యం అయితే తీస్తూ ఉంటాం ప్రతి నెల. ఇవి పోయిన నెలే అండి. ఇవి పక్కకు పెట్టేసి మళ్ళీ ఈ నెలలో ఇవి కూడా ఫస్ట్ ఇందులో పెట్టినా కదా, నెక్స్ట్ ఇవి వేరే కవర్లు అయితే నేను పెడితే ఇవి తీసి ఫస్ట్ డ్రమ్లో పోసుకుంటా. 25 కిలోల బ్యాగ్ చూడండి ఎట్లున్నాయి బియ్యం. తీసి డ్రమ్లో పోద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే పోసేసింది బియ్యం మొత్తం. ఇదండి కవర్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసి నేను ఇక్కడ పెట్టుకుంటా పక్కకి. ఇక్కడ పెట్టుకొని ఇట్లా ప్రతిరోజు ఉదయము అన్నం వండేటప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టినాక నేను తర్వాత అన్నం అయితే వండుతా. ఓకేనా? మీలో ఎవరైనా ఇలాగ చేస్తారంటే కామెంట్ పెట్టండి. ఇవ్వండి నూకలు, బాస్మతి రైస్ నూకలు అండి ఇవి. ఇదైతే వండుతా ఇప్పుడు పప్పులోకి. ఎట్లుంటుందో చూడాలి. పొయ్యి మీద బియ్యం కడిగేసిన, స్టవ్ ఆన్ చేసిన, అన్నం ఎట్లయిద్దో చూద్దాం. ఇదండి పప్పు అయితే విజిల్ వచ్చేసింది. స్టవ్ కట్టేసిన. ఇది మనం తీసి పక్కకు పెట్టేసి. ఇదండి అన్నం అయితే ఉడికింది. నేను వంచేసుకొని వస్తా. నేను అన్నం ఉంచుతా, తీసి పెట్టడం. ముక్కల అన్నం అయితే రెడీ అయింది. ఇదండి పప్పుకైతే గిన్నె పెట్టేసిన, నేను పోపుకి వేస్తా. పప్పు ఉడికింది చూడండి. ఇందులో ఆయిల్ పోసుకుందాం. పప్పు రుద్దేసుకుందాం. మెత్తగా రుద్దుకొని గట్టిగా కావాలంటే గట్టిగా, నార్మల్గా కావాలంటే నార్మల్గా. పలసగా అయితే బాగుండదండి పప్పు. ఇట్లా మెదిగింది చూడండి. వెల్లుల్లి రెబ్బలండి ఇవి. కొంచెం కచ్చా వచ్చేదట్టి వేస్తా. అయింది. ఇప్పుడు మనము పోపుకి అయితే వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అయితే వేస్తా. ఆవాలు, జీలకర్ర వేద్దాం. ఇవి కొంచెం చిట్టుపాట్లు ఆడినాక కరివేపాకు వేద్దాం. పప్పు అయితే పోస్తున్నా. పప్పు రెడీ అయిపోయింది. మనము సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. సరిపోయిందండి, ఇంకేం అవసరం లేదు. స్టవ్ బంద్ చేస్తాను. కొంచెం నెయ్యి,
ఇదండి నేనైతే మేము పప్పు చేసుకున్నాం కదా, దోసకాయ పప్పు రైస్ వండినా కదా, దాంట్లోకి అయితే కాంబినేషన్ నల్లీలు అంటారండి ఇక్కడ, మేమైతే ఏమో పాపడాలు అంటాం. ఇవైతే నేను వేస్తున్నా, ఆయిల్ పోసిన బాండి పెట్టి, ఆయిల్ వేడయ్యేలోపు ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటే, ఇవి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో నల్లీలు అంటారు, అంతే కదా, నల్లీలు అంటారు. ఆయిల్ అయితే వేడయ్యి మెల్లగా వేసుకుంటే మంచిగా. రెండు వైపులా వేగేటట్టు కొన్ని వేసుకొని కలుపుతూనే ఉండాలి, అప్పుడు రెండు వైపులు వేగుతాయి, మంచిగా ఉంటాయి. కొంచెం ఎర్రగా అయితేనే బాగుంటాయి, మరీ తెల్లగానే ఉండద్దు. ఇది ఆయిల్ అంతా బాగా ఇది తీసేసినాక ఉడిపినాక తీసుకోవాలి, లేదంటే వీటిల్లో బాగా ఆయిల్ ఉండిపోద్ది. ఇట్లా రావాలి, గంటిలో ఉన్నలాగా రాస్తే బాగుంటుంది టేస్ట్. అన్నీ ఇలానే వేయించుకొని నేను చూపిస్తా చూడండి. ఇదండి మొత్తం అయితే ఏం చేసిన నేను, గిన్నెకి అయితే రెడీ అయిపోయింది. మనం ఈరోజు చేసుకున్న పప్పు ఇది వచ్చి రైసు, బాస్మతి రైసు నూకలతోటి. కాలుతుంది, ఎట్టుందో చూడండి విడివిడిగా. ప్లేట్లో వేస్తే మంచిగా ఉంటుంది, వేడి ఉంది. ఇంకా రేపు ఉదయం అయితే ఇడ్లీ వేద్దామని ఇడ్లీ పిండి కూడా రెడీ చేసి పెట్టిన, ఉదయం ఇడ్లీ వేస్తా. ఓకేనా, వీడియో చూసిన వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.